నిజాంపేట మండల కేంద్రంలో గురువారం పోలీస్ శాఖ వారి ఆధ్వర్యంలో గంజాయి మత్తు పదార్థాల నివారణకు విద్యార్థులచే గ్రామంలో అవగాహన ర్యాలీ చేపట్టారు. సందర్భంగా ఎస్ఐ రాజేష్ మాట్లాడుతూ గంజాయి మత్తు పదార్థాలపై ప్రతి ఒక్కరికి అవగాహన కలిగి ఉండాలన్నారు. యువత మత్తుకు బానిసై వారి కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి ఉందన్నారు. ప్రతి ఒక్కరు గంజాయి, డ్రగ్స్, కొకైన్, డైవ్, సోఫామ్ లాంటి మత్తు పదార్థాలపై అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో ఏఎస్ఐ జైపాల్ రెడ్డి, హైస్కూల్ ఇన్ఛార్జి ప్రధాన ఉపాధ్యాయులు మహేందర్ పాల్గొన్నారు. the plug. బాధ్యత అనేది తీసుకోవాలి అని అంటే ఫస్ట్ ఈ దుర్వ్యవసనాలు ఏవైతే ఉంటాయో అవిట్లకు దూరంగా ఉండాలి. మేము మళ్ళా చెప్తున్నాము, మీకు ఏదైతే అంటే మీ పర్టికులర్గా మీ ఏజ్లో ఇది అంత ఇంపాక్ట్ కాకుండా అయినా మీరు ఎంతమంది అయితే ఇప్పుడు ఈ అవేర్నెస్లో పాల్గొన్నారో వాళ్ళందరూ మీరే అంబాసిడర్స్ లెక్క మీ ఇంట్లో వాళ్ళకి కానీ మీ చుట్టుపక్కల వాళ్ళకి కానీ అవగాహన కల్పించేందుకు తోడ్పడాలి. ప్లస్ ఇది ఏదైతే మత్తు పదార్థాలకు సంబంధించి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉన్నా లేకపోతే ఏదైనా ఇష్యూస్ ఉన్నా మమ్మల్ని సంప్రదించాలి. డైలాగ్ చేసినా పర్లేదు, నో ప్రాబ్లం. మీరు ఏదైతే ఇప్పుడు అవేర్నెస్ ర్యాలీకి సంబంధించి ఎవరైతే పాల్గొన్నారో ప్రతి ఒక్కళ్ళు కనీసం 10 మందికి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని చెప్పగలిగే పరిస్థితులలో ఉండాలని మా తరఫు నుంచి తెలియజేస్తున్నాం. చేయాలని అన్ని శాఖలు ఈ 1 వీక్ ప్రోగ్రాము ప్రతి ఒక్కళ్ళకు అవేర్నెస్ కల్పించాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్క దగ్గరికి పోయేసి అవేర్నెస్ చేస్తున్నారు. అవేర్నెస్ చేయడం ఎంత ముఖ్యమో దాన్ని పాటించడం అనేది కూడా అంతే ముఖ్యం. మేజర్గా ఇప్పుడు ఏదైతే ఈ ఆల్కహాల్ కానీ లేకపోతే డైజోఫామ్ కలిపిన కళ్ళు కావచ్చు, లేకపోతే గంజాయి కావచ్చు, హెరాయిన్, కొకైన్ ఏదైతే అతి అంటే ఇప్పుడు మత్తు పదార్థాలు అంటే నేను ఆల్రెడీ మొన్న ఎక్స్ప్లెయిన్ చేసిన ఏదైతే మన నాడీ వ్యవస్థ మీద ప్రభావం చూపెట్టి మనను కంట్రోల్ చేసుకోలేని పరిస్థితి తీసుకపోతాయో చాలా రకాల క్రైమ్స్కు అది లీడ్ అవుతూ ఉంటుంది. కొంతమంది తాగిన మత్తులో గొడవలు పడటము, కొంతమంది దొంగతనాలు చేయడము, కొంతమంది కొట్టుకోవడము, హత్యల దాకా దారి తీసిన ప్రమాదాలు చాలా వరకు మేము రిపోర్ట్